వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏబిఎన్ ఆర్కే ఆయన వీకెండ్ విత్ ఆర్కేలో ఒక కామెంట్ రాశారు. ఏంటంటే, తెలంగాణకి అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అండ్ కో విమర్శించడం మొదలుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతోంది అంటూ జగన్ అండ్ కో అందుకుంటారు. ఏకకాలంలో రెండు రాష్ట్రాలకి అన్యాయం జరుగుతోంది. ఎలా జరుగుతుంది? అలా అయితే లాభపడుతుంది ఎవరు? మరి ఇదంతా గమనిస్తే వారెవ్వా ఏమి రాజకీయం అనిపిస్తూ ఉండవచ్చు, కానీ తెలుగునాట రాజకీయాలు మున్ముందు మరింత వికృతంగా మారచ్చు, తస్మాత్ జాగ్రత్త అని ఆయన కామెంట్లో మెన్షన్ చేశారు. కరెక్టే, తెలంగాణకు అన్యాయం జరుగుతోంది నీటి విషయంలో. ఎందుకంటే నీటిపారుదలకు సంబంధించి, ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి గత కొద్ది కాలంగా మాట్లాడుతున్నారు. ఎవరి హయాంలో మొదలైంది, ఎవరి హయాంలో ఆగిపోయింది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటే తప్పు. నేను చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా కూర్చొని మాట్లాడాను, ఆయన వ్యక్తిగతంగా అభ్యర్థించాను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపేయాలి, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని. వెంటనే ఆయన ఆపేశారు కాబట్టి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని. అది ఖచ్చితంగా అబద్ధమై ఉండాలి. కేవలం రాజకీయ ప్రకటనలో భాగంగానే ఇదేమైనా చెప్పు ఉండాలి, అంతే తప్ప నిజంగానే అలా జరిగింది అనుకోవడానికి లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ప్రకారం చూస్తే మేబీ మర్చిపోయినట్టున్నారో, అవి మాట్లాడితే ఇప్పుడు ఎందుకు అనవసరంగా కెలుక్కోవడం అనుకున్నారో తెలియదు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జరుగుతున్నటువంటి పనుల్ని, వీటన్నిటినీ కూడా కేసీఆర్ అండ్ కో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, మంత్రులుగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి కరోనాను ఉపయోగించుకొని ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు అండ్ టీం కొంతమంది ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి వెళ్ళాలి అంటూ ఇగో ఇక్కడ కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపణలు చేసి దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు బయటపెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వం మేల్కొని వాళ్ళు కూడా ఫోటోలు, వీడియోలు బయటపెట్టి అప్పుడు ఎన్జిటికి వెళ్ళి కేసులు వేశారు, స్టే తీసుకొచ్చారు. స్టే ఉన్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లాయర్లతోటి వాదనలు వినిపిస్తూనే ఒక పక్కన ఇంకో పక్కన పనుల్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నుంచి ప్రతినిధులు వచ్చి పనులు జరుగుతున్నాయి, ఇమ్మీడియట్గా ఆపండి అని ఆపించారు. అక్కడితోటి అది అయిపోయింది. అప్పటికే దాదాపు 80% పనులు పూర్తయిపోయాయి. ఎందుకంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కెనాల్స్ని వైడనింగ్ చేస్తున్నాం అన్నటువంటి పేరుతో అక్కడ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని స్టార్ట్ చేసేయడం, ఇవన్నీ కూడా జరిగి వివాదానికి తావు వచ్చింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే దానికి సంబంధించి హరీష్ రావు గారు మాట్లాడడం, మేమే తీసుకొచ్చాం, మేమే ఆపించేసామని. సరే అయ్యింది, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది కాబట్టి సందర్భంగా అప్పుడు కేసీఆర్ అనుకో బయటకు వచ్చి ఇమ్మీడియట్గా తెలంగాణకు అన్యాయం చేసేలాగా ఆంధ్రప్రదేశ్ చేస్తోంది, రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది అనగానే రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావడం, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి రాయలసీమకు ద్రోహం చేస్తున్నాడు, రాయలసీమ దాహార్తికి ఆయన చేసింది ఏం లేదు, ఎడారి చేసేస్తున్నాడు, రాయలసీమ ఎత్తిపోతల అనేది రాయలసీమ మొత్తానికి కూడా ఒక వరదాయిని, నీళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడికి అని చెప్పి, అందులోనూ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శిష్యుడే కాబట్టి శిష్యుడికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు ఆడుతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి, గురువుకి గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి ఇక్కడ కేసీఆర్ అనుకో ఈ చేస్తూ ఆంధ్రాకి అన్యాయం జరిగిపోతుంది, తెలంగాణకి అన్యాయం జరిగిపోతుంది. ఒకే టైంలో ఇద్దరికి అన్యాయం జరిగిపోతే మరి ఎవరికి న్యాయం జరుగుతోంది? ఎవరు లాభపడుతున్నారు? ఆంధ్ర లాభపడుతోందా, తెలంగాణనా? లేదు, ఈ రెండు కొట్టుకుంటూ ఉంటే వేరే రాష్ట్రాలు నీటిని మళ్లించేసుకుంటూ ప్రాజెక్టులు కట్టుకుంటూ వాళ్ళు ఏమైనా లాభపడుతున్నారా అంటే అది కూడా లేదు. మరి ఎవరు లాభపడుతున్నట్టు? అందులోనూ కేసీఆర్ అండ్ గ్రూప్ వాళ్ళందరూ మాట్లాడినటువంటి క్షణంలోనే ఇటు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రావడం, వాళ్ళకి అనుగుణంగా, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల నుంచి జిస్ట్ తీసుకుని ఈయన కూడా మాట్లాడడం. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది. నేను ఎస్ అంటా, నువ్వు నో అను, నువ్వు నో అను, నేను ఎస్ అంటా, ఇద్దరు కలిసి ఒకే టైంలో అనాలి. ఎస్ఆర్నో చెప్పుకునేటువంటి సందర్భం తప్పితే వాస్తవాలు ఏంటి అనేది డిస్కస్ చేసేటువంటి ఇది వాళ్ళకి లేదు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా అంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడరు. ఈ రకమైనటువంటి రాజకీయం మరి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి మంచిదా? లేదు, అయోధ్యతోటి కూర్చుని మాట్లాడుకుని వివాదాలు పరిష్కరించుకొని ఎవరి ప్రయాణం వాళ్ళు చేసుకుంటున్నాము అన్నప్పుడు భవిష్యత్తులో గతంలో ఉన్నటువంటి అబ్స్టికల్స్ ఇవన్నీ కూడా ఇక ముందు ఉండకుండా భవిష్యత్తులో ఏ రాష్ట్రమైనా సరే ముందుకు వెళ్ళాలి, ఎదగాలి, దానికి చెయ్యి కలుపుదాం, ముందుకు తీసుకువెళదాం. మా ప్రాజెక్టులు మావి, మీ ప్రాజెక్టులు మీవి, మాకు ఎక్కడన్నా లోపాలు ఉన్నాయంటే మీరు సలహాలు ఇవ్వండి, మీకు ఎక్కడన్నా అక్కడ లోపాలు ఉన్నాయంటే మేము సలహాలు ఇస్తాం. ఇద్దరు కలిసికట్టుగా రెండు రాష్ట్రాల ప్రజలకి సంబంధించి, ఎందుకంటే అధికారం డివైడ్ అయిపోయింది కదా ప్రాంతాల వారీగా కూడా. ఇప్పుడు సరికొత్తగా ఇంట్లో రాజకీయం చేసి అంటే కేవలం పవర్ అనేటువంటి ఒక పాయింట్, మాకు పవర్ లేదు అందుకని మేము మా ఇష్టం వచ్చినట్టు ఆరోపణ చేస్తాం. ఇద్దరి సంగతి అలాగే ఉంది.
పవర్‌లెస్ ఉండి ఇద్దరు ఆరోపణల పర్వానికి దిగుతున్నంతసేపు కూడా ఆహ్, ప్రయోజనకర రాజకీయాలు అనేవి జరగవు. అవి ముందు ముందు ఇంకా ముదురుతాయి అని చెప్పి ఏబిఎన్ ఆర్కే గారి ఉద్దేశం అయినప్పటికీ వాస్తవ రూపం దాలుస్తుంది అదే. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి హక్కులు, రాష్ట్ర హక్కులు లేదు రాష్ట్రానికి సంబంధించి ఏమైనా ఉంటే వేరే వాళ్ళు మన మీద గొడవకొస్తున్నారు అంటే, ఇంట్లో అన్నదమ్ములు ఏ విధంగా గొడవ పడ్డారో, గొడవ పడినా సరే మూడో వాడు ఎవడన్నా వస్తున్నాడంటే, "అరే! మేమిద్దరు గొడవ పడితే నీకెందుకు మధ్యలో అసల" అని చెప్పి ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి వెళ్ళేటువంటి ఆలోచన ఎక్కడా లేదు. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ అనేటువంటి దాని మీద ఆయనకి ఏమాత్రం ఆసక్తి లేదు. ఆ అధికారం ద్వారా వచ్చేటువంటి ప్రివిలేజెస్ తప్ప ఇంకోటి అవసరం లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌లో. ఇక కేసీఆర్‌కి సంబంధించి 10 ఏళ్ల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి పనిచేసిన ఆరోపణలు ఎన్నొచ్చినా, ఎలా అణిచివేతకి గురి చేసిన విపక్షాలని గానీ, ప్రశ్నించే వాళ్ళని గానీ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే అధికారం కోల్పోయారు. కానీ విపక్ష నేతగా ట్యాగ్ ఇచ్చారు. విపక్ష నేతగా ఆయన బాధ్యత నెరవేరుస్తారు ఇది అనుకుంటే, అక్కడ కూడా అధికారంలోకి వచ్చేది మేమే. రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అందుకే మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అన్నట్టుగా ఇక్కడ ఇద్దరు అధికారం అన్నటువంటి ఒక పాయింట్ దగ్గర స్టక్ అయిపోతున్నారు తప్పితే, అది దాటి ముందుకు వెళ్ళడం లేదు. కాబట్టే ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి ఒక అనిశ్చితి క్రియేట్ అవుతుంది. సో తెలుగునాట రాజకీయాలు మున్ముందు మరింత వికృతంగా మారొచ్చు. తస్మాత్ జాగ్రత్త అన్నది క్యాజువల్గా తీసుకోవడానికి లేదు. ప్రజలందరూ కూడా సీరియస్గా దీని మీద ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.